నేటి పునీతులు పునీత జాన్ ఆఫ్ గాడ్ గారు. Angelus Domini nunciavit Mariae. విగ్రహములను మా దైవములుగా ఎంచుము. శుక్రవారం మార్చి 8, 2024. మొదటి పఠనం హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 1-9 ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలివచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభూ, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపము. మేము నిన్ను స్తుతింతుము. అస్సిరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభువిట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచువలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబానోను చెట్లవలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఒలివ చెట్లవలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోటవలె ఫలింతురు. లెబానోను ద్రాక్షాసవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరల విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగానుండు చెట్టవలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలను పొందుదురు. జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలుజారి పడిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు.